నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల పట్ల ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బగ్గుమంటా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా స్పందించడం జరిగింది. ఒక పక్కన రాష్ట్రం దివాలా తీసింది అన్నటువంటి వ్యాఖ్యల పట్ల బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ముగ్గురు కీలకమైనటువంటి నేతలు, ఒకరు ఈటల రాజేందర్తో పాటు కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు కాసేపు క్రితమే కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు. సార్ నమస్తే. సో ముఖ్యంగా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే ఉద్యోగులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు పెండింగ్లో ఉన్నాయి, పిఆర్సీలు పెండింగ్లో ఉన్నటువంటి ఆ దశలో ఒక పక్కన నిన్న వాళ్ళని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను ఏ విధంగా మీరు సమర్థిస్తారు? ఇప్పుడు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పిన అంశం అంతే. వాళ్ళ పట్ల కన్సర్న్ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఇది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మన అంతా ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి ఆ విషయాల్లో విపక్షాల మాటలో లేకపోతే ఇంకెవరో అనే మాటలు పట్టించుకోకుండా మనం ఏ విధంగా చేయాలనే దాని దగ్గర ఒక స్పష్టత ఉంటుంది. తొందరలోనే అది చేద్దామని చెప్పింది కాబట్టి ఉద్యోగులు కూడా అది అర్థం చేసుకుంటారనే ఆలోచనతో ఉన్నాం. సో 3 నెలల్లో మీరు పరిష్కరిస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత, డిఎల్ పెండింగ్లు ఉన్నాయి, గత సర్కార్ నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి గత సర్కారును విమర్శించినటువంటి మీరే ఇప్పుడు 16 నెలల కాలం అయిపోయినప్పుడు కూడా మీరు ఈ విధమైనటువంటి దాటవేత కార్యక్రమం చేయడం ద్వారానే వాళ్ళు రేపు సమ్మెకు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సమ్మెను గౌరవిద్దాం, సమ్మెలో వచ్చిన డిమాండ్లను పరిష్కరిద్దాం, దానికి పెద్ద సమస్య ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తారు. ప్రభుత్వంలో ఉన్న దగ్గర ఉన్న ఆర్థిక అంశాలు అన్నిటి కూడా బేరీజ్ వేసుకొని వాళ్ళకి చేయగలిగినాయి, ఎంత మేరకు ఆర్థిక అంశాలు చేయగలుగుతాం, ఎంత మేరకు ఇతర అంశాలు చేయగలుగుతాం అనే దగ్గర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. తొందరలోనే దానికి ఒక క్లారిటీ వస్తుంది. సో సమ్మె చేయడాన్నో, సమ్మెకు ప్రపోజల్స్ రావడాన్నో మేము దాన్ని వ్యతిరేకంగా ఏం చూస్తలేము. బట్ ఉన్న పరిస్థితిని గమనించండి అనే ఉద్యోగులకు అదొక ఏమంటాము పరిస్థితిని వివరించే కార్యక్రమం తప్పితే మనం. సో రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రతిసారి ఇప్పటికీ 100 సార్లు పైన రాష్ట్రం దివాలా తీసింది. సార్ ఒక పక్కన రాష్ట్రం దివాలా తీయొచ్చేమో, కానీ ఇది రాష్ట్రం దివాలా తీసింది అన్నటువంటి పదాన్ని పదే పదే ఉచ్చరించడం ద్వారా దివాలా తీపిచ్చింది కాబట్టి సరే వేరే కాడి నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు సైతం కూడా ఆగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పరువును తీస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, పదే పదే దివాలా తీసింది అన్నటువంటి పదాన్ని వాడుతున్నాడు. హైదరాబాద్ అనేది లేదంటే తెలంగాణ అనేది హైయెస్ట్ పొటెన్షియల్. ఎవరు దివాలా తీయించినా దివాలా ఏం పోదు. దివాలా తీయించిందట, ఆ పరిస్థితిని తెచ్చింది గత ప్రభుత్వం కాబట్టి ఎలా ఆ పదాలు, ఆ భాష, ఆ సందర్భం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి పెద్దగా భవిష్యత్తులో కూడా ఇట్నే ఉంటుంది అనుకునే ఆలోచనలు అయితే లేవు. డెఫినెట్ గా పెట్టుబడులు వస్తున్నాయి, సంబంధించిన ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి. వాటికి సంబంధించి భవిష్యత్తులో 25 వరకు అటు ఇటు ఉన్నా కూడా మనం ఈజీగా దాన్ని ఓవర్కమ్ కాగలుగుతాం ఈ ఉన్న పరిస్థితి. అది ఆ ప్రణాళికబద్ధంగానే ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. సో కేటీఆర్ మాట్లాడుతూ నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ, ఈ దొంగకు ఎట్లా అప్పు పుడుతుంది, దొంగకు ఎవరు అప్పు ఇస్తారని చెప్పేసి అనడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎర్రి పార్టీ దొంగ చదివికి తాళాలు ఇచ్చిండ్లు రాహుల్ గాంధీ సైతం కూడా రేవంత్ రెడ్డికి అన్నటువంటి వ్యాఖ్యలు కాసేపు క్రితం కేటీఆర్ చేయడం జరిగింది. అదే మనోడు ఏదో టీఆర్పీ కొరకు మాట్లాడే మాటలు అంతే తప్పితే వాటి గురించి దాంట్లో స్టాంటిటీ కూడా లేదు. కాబట్టి దోచుకున్న వాళ్ళకి అంత దొంగతనమే కనబడుతుంది. కాబట్టి దాన్ని పెద్దగా చర్చకు నేను అంటే ఏమంటారు రిటార్డ్ చేసేటట్టు లేకపోతే హర్ట్ చేసేటట్టు మాట్లాడాను. కానీ ఇంకా మనకి ఏంది ఆ మాట్లాడే తరీక విషయంలో తేడా కనిపిస్తుంది. కాబట్టి ఏమన్నా ఇంతకుముందు చెప్పినా కదా, కాలుకు గాయమైనా కూడా గుణంలో మార్పు లేదు కాబట్టి పెద్దగా దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఆ చరిత్ర కానీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి పట్ల కూడా మాట్లాడుతూ బండి సంజయ్ గారు చెప్పులు మోసే అటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన కొన్ని హాట్ కామెంట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఆయనే అనుకుంటే అమిత్ షా చెప్పులు మోసింది. ఇంకా చెప్పులు మోసే కల్చర్ గురించి వారే చెప్పాలి ఇక. కాబట్టి చెప్పులు మోసిన వాళ్ళకి చెప్పులు, దొంగతనం చేసిన వాళ్ళకి దొంగలు గుర్తొస్తారు. కాబట్టి వాళ్ళకే మనం ఇలా చెప్పాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు చేస్తున్నాయి అన్ని కూడా ఏదో చెప్పినా కదా ఇంతకు ముందు బహుబహుమని మొరిగితే అంత మంచిగా జరుగుతుంది అనుకునే దానికంటే మంచిగా మాట్లాడే ప్రయత్నము, మంచిగా చేసే ప్రయత్నం చేయండి అనేదే విపక్షాలకు మేము చేసే ఒక అప్పీల్. సో ఈటల రాజేందర్ గారు కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తే కేవలం 10 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ చివరి వరకు ముఖ్యమంత్రి ఉంటాడో లేదన్నటువంటి సందేహం కూడా ఉంది అని వ్యాఖ్యలు చేయడం. అది ఆయన భ్రమ. ఆయన ఫైనాన్స్ మినిస్టర్కి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తుండో ఆయనకే తెలియని పరిస్థితుల్లో ఆగమ్య గోచరంలో ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన ఏం చేస్తుండో ఆయనకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఇక వారి గురించి మనం ఎక్కువ చెప్పినా కూడా వేస్ట్ నాకు దృష్టి. ఎందుకంటే ఆయనే
చాలా కాలం ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆయనకు మౌన సాక్షో, ప్రత్యక్ష సాక్షో, లేకపోతే మూగ సాక్షో ఆయనే. కాబట్టి ఆయనే చెప్పమనేది ఎందుకు తెచ్చింది అన్ని అప్పులని. సో రేపు జరగనున్నటువంటి ఆర్టిస్ట్ కార్మికుల సమ్మె కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి ధర్నాలు కావచ్చు, సో వాళ్ళకు ఎమ్మెల్సీగా మీరు ఏం చెప్తారు సార్? ఎస్, ఇప్పుడు వాళ్ళ సుదీర్ఘ కాలంలోగా పెండింగ్ లో ఉన్న అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటికి సంబంధించిన పరిష్కారాలు రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఇతరుల మాటలు విని నమ్మి మోసపోకండి. దాన్ని రేపు ఏ విధంగా ప్రభుత్వ కాపాడుకోవాలనేది, ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలనే ఒక ఆలోచన గతంలో ఉంది. ఆ పరిస్థితిలో ఆయన 40 రోజులు నరకం చూపించిన కేసీఆర్ అనుకూల ఎవరైనా మిత్రులు చెబితే మీరు రెచ్చిపోకండి. డెఫినెట్ గా మీ అంశాల పట్ల సానుకూలత ఉంది, మీ యొక్క డిమాండ్ల పట్ల కూడా ప్రభుత్వం పాజిటివ్ గా ఉన్నది. కాబట్టి ఎవరి మాటలు విని రెచ్చిపోకుండా ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో, రవాణా శాఖ మంత్రి గారితో కలిసి చర్చలు చేసి సమ్మె పరిష్కారం చేసుకునే విధంగా చేయండి అనేది విజ్ఞప్తి. సో ఆ కార్మికుల వెనకాల అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల యొక్క కుట్ర కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి హస్తం కావచ్చు ఉందని చెప్పి భావిస్తున్నాను. కొంతమంది హింట్స్ ఇచ్చుకుంటూ రెచ్చగొట్టుకుంటూ మనకు లిట్మస్ అక్కడక్కడ కనబడుతున్నది. కాబట్టి అది కూడా చేయకండి. ఎందుకంటే గతంలో వాళ్ళ ఎమ్మటుండి మేమే ఉద్యమాలు చేసినాం. ఆ 40 రోజులు వాళ్ళను అసలే డిస్మిసల్ కాదు, టెర్మినేటే చేస్తానన్న క్రమంలో మేమే కదా ప్రతి బస్ డిపో కాడికి పోయి, కాంగ్రెస్ వాళ్ళమే కదా, నేనే 10ల సంఖ్యలో నేను బస్ డిపోల కాడికి పోయి నిరసనలు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. మిమ్మల్ని కాపాడుకున్నాం, కాపాడేది కూడా కాంగ్రెస్ పార్టీ. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీ ఉద్యోగ భద్రతనిచ్చేది కాంగ్రెస్ పార్టీ. రేపు మిమ్మల్ని మరింత మీ భద్రత, మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేసేది కాంగ్రెస్ పార్టీ తప్పితే వీళ్ళు కాదు. వాళ్ళకు ప్రత్యేక ప్రేమ లేదు, కేవలం రాజకీయాల కోసమే ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంచెం కూల్గా ఉండడని వాళ్ళకి